వృషభ రాశి. వృషభ రాశి వారికి వృషభ రాశిలో కృత్తికా నక్షత్ర జాతకులకి ఆర్థిక పరంగా చిన్న మౌఢ్యత్వం ఉంటుంది. అంటే రావాల్సిన డబ్బుల విషయంలో చిన్న చిన్న మౌఢ్యాలు ఉంటాయి. కానీ ఆకస్మికంగా మీకు సహాయ సహకారాలు అందుతాయండి. ఆకస్మిక సహాయాలంటే ఎట్లా అంటే మీరు ఊహించరు. ఇలా పలాని వాడు వచ్చి మనకు సహాయం చేస్తాడు అని మీరు ఇమాజిన్ చేయలేని విధంగా సడన్గా మీకు ఆర్థికంగా కృత్తికా నక్షత్రం వారికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి మీకు పరిచయం అయ్యి అతను ఎప్పుడో పాత పరిచయం అయ్యి ఉండొచ్చు. అట్లా సడన్గా మీరు ఊహించకుండా అతన్ని అడగాలనే ఆలోచన కూడా మీకు లేకపోయినా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో అతను సహాయం చేసే విషయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి కృత్తికా వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో యోగత్వం కనపడుతుంది. ఇక రోహిణి నక్షత్ర జాతకులకి వార ప్రారంభంలో అంటే 30వ తారీఖు నుంచి 2వ తారీఖు మధ్య మీకు ఆకస్మిక లాభాలని నష్టాలని రెండింటిని చూపిస్తుంది. ఆకస్మికంగా ఫస్ట్ నష్టం కలుగుతుంది. ఆకస్మిక ధన నష్టం అది పోయింది అనుకునేసరికి మళ్ళీ వెంటనే లాభం అంటే పోయిన వస్తువుకి ఇంకొక రూపాయి అదనంగా లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇదేదో రాహు చంద్రులు ఇక్కడ కలిశారు కాబట్టి వీళ్ళిద్దరూ చంద్రుడు రాహు మీద అలా కాదండి. నక్షత్ర గమనం బట్టి నక్షత్రానికి ఉన్నటువంటి యోగ్యతలు బట్టి వార ప్రారంభంలో రేవతి ముగిసి అశ్విని నక్షత్రంలోకి వచ్చాడు. అంటే పొద్దున్నే రేవతి నక్షత్రంలో చంద్రుడు శత్రు నక్షత్రంలో ఉండి తర్వాత మరల శత్రు నక్షత్రమైనటువంటి కేతు నక్షత్రంలోకి వచ్చాడు. వార ప్రారంభం ఇబ్బందికరం. వారాంతం మధ్యలోకి వచ్చేసరికి అశ్విని తర్వాత భరణి కృత్తిక నక్షత్రాల్లో యోగాన్ని ఇవ్వడానికి సమర్థుడవుతాడు. కాబట్టి ఆకస్మికంగా ధనయోగం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి నక్షత్ర జాతకులకి ఇలా యోగం కలిగే స్థితిలోకి వస్తాడు. వార మధ్యమంలోకి వచ్చేసరికి ఉచ్చ స్థానంలోకి వస్తాడు. ఉచ్చలోకి వచ్చినప్పుడు గజకేసరి యోగం తత్కాల గజకేసరి యోగం ఉండడం చేత భార్యతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభ వృద్ధి కలుగుతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. వార అంతం అంటే 6వ తారీఖు 5వ తారీఖు మధ్యాహ్నం తర్వాత 6, 7 తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రోహిణి నక్షత్ర జాతకులు. ఎందుకంటే ముఖ్యంగా ఆర్థిక కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రుగతుడైనటువంటి చంద్రుడు ఆ సమయంలో శత్రుగతుడు అయినప్పుడే గురువుతో కలిసి శత్రుగతుడైన శని చంద్రులకు ఉన్నటువంటి వైరం దృష్ట్యా తెలియకుండా ఆకస్మికంగా విరోధాలు వచ్చేది. ధనం అనవసరమైనటువంటి ఎక్కువగా ఏమంటారంటే ఆత్మాభిమానం దెబ్బతినిపోయేసి వీటి చేత ఏ మాట బాటపడ్డాను అనేసి అట్లా రకరకాలుగా ధనం ఖర్చు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధన నష్టానికి అది కారణమవుతుంది. కాబట్టి 5వ తారీఖు వరకు మీ సమయం ఎక్సలెంట్గా ఉంది రోహిణి వారికి. 5 నుంచి 7వ తారీఖుల మధ్య మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 5వ తారీఖు మధ్యాహ్నం తర్వాత నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది.